వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రధానంగా చూశానుగా గతంలో మంత్రులుగా చేసిన నాయకులకి ఈ మధ్యకాలంలో ప్రజా సమస్యలు అనేవి చాలా గుర్తొస్తున్నాయి. అందులో చూస్తే గనక విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు విద్యుత్ ఛార్జీలు పెంపుదల గురించి మాట్లాడే నైతిక అర్హత అనేది ఈ నాయకులకు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో 8 సార్లు విద్యుత్ ఛార్జెస్ పెంచి ఈ రోజు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేద ప్రజలపై భారం మోపుతుంది అంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా చూస్తే కనుక నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే కనుక భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు పదవి వెలగబెట్టిన మన అంబటి రాంబాబు విద్యుత్ గురించి మాట్లాడుతుంటే అక్కడ నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే గతంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఎందుకంటే ఇన్నిసార్లు విద్యుత్ ఛార్జెస్ పెంచుతున్నారు అని అడిగిన ప్రశ్నకి వాడుకున్నప్పుడు పెరగకుండా ఉంటుందా అని మాట్లాడాడు. కానీ ఈరోజు విద్యుత్ సమస్యలపై పోరుబాట అంట. ఏం పోరుబాట చేస్తా? ఏం చెప్పు, ఏం పోరుబాట అంటున్నావు. పోరుబాట అన్నంత పెద్ద పనే వద్దు, కానీ నీకు నిజంగా సమస్య ఉంది అనుకుంటున్నావు కదా, దాని మీద నువ్వు సమాధానం చెప్పాలి అనుకుంటే కనుక డిబేట్కి వచ్చే దమ్ముంటే ఏది జిల్లా వ్యాప్తంగా చేస్తానంటున్నావు కదా, జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తాను అది ఇది అంటున్నావు కదా, నీకు నిజంగా డిబేట్కి వచ్చే దమ్ముంటే గుంటూరు కలెక్టరేట్ ముందల ఏదే నువ్వు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నావు కదా, గుంటూరు కలెక్టరేట్ ముందల నీకు దమ్ముంటేనే అంబటి రాంబాబు ఈ సవాల్ గుర్తుపెట్టుకో. గుంటూరు కలెక్టరేట్ ముందల నువ్వు వేదిక సిద్ధం చేసినా సరే, లేదంటే నన్ను వేదిక సిద్ధం చేయమన్నా సరే నేను రెడీ. విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడదాం. పెంపు ఎవరు చేశారు? ఈఆర్సీ ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదించిన అడ్డగాడిద ఎవడు? ఎవరి మీద నెడదామని ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం మనం. ఈ నెల 27వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆఫీసుల ముందు నిరసన తెలిపేటటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట అనే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు 6 మాసాల క్రితం ఏర్పడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేకమైన వాగ్దానాలు చేశారు. దానిలో ప్రధానమైనటువంటి వాగ్దానాల్లో ఒకటే అయినటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మాకు ఓటు వేస్తే మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఒక మాట, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను పెంచిన వాటిని కూడా తగ్గిస్తాము. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వచ్చే బిల్లులు కన్నా ఇంకా తగ్గించి బిల్లులు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు. అధికారంలోకి అధికారంలోకి వచ్చారు. నీ బాధ ఏంటి? ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా పెంచము అన్నారు, ఆ మాట మీద నిలబడలేదు. తగ్గిస్తాము అన్నారు, ఆ మాట మీద కూడా నిలబడలేదు. తగ్గించకపోయారు, బాధుడు సెక్షన్ మొదలు పెట్టారు భయంకరంగా. అంబటి రాంబాబు నీకు ఇందాకే చెప్పాను, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు గాని మీ నాయకులకు గాని ఎవరికైనా సరే దమ్ముంటే కనుక ఏది సబ్జెక్ట్ మాట్లాడగల నాలెడ్జ్ ఉన్న ఎవరినైనా సరే అడ్డగోలు వాదన చేసి పిడి వాదన చేసి నీలాంటి పెండా కూడి తినే ఎదవలు కాదు. సబ్జెక్ట్ మాట్లాడగలిగిన దమ్మున్న నాయకులు ఎవరైనా సరే నేను రెడీ. మీరు సిద్ధం అంటున్నారు కదా, గతంలో సిద్ధం అన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ జనాలందరూ కలిసి మీ మీద యుద్ధం చేసి మరీ జనాలందరూ మిమ్మల్ని బయటికి పంపించారు.
మీరు ఏదైతే చెబుతున్నావో, నువ్వు సిద్ధమన్నావో, ఎన్ని మాట్లాడావో, ఈ సోది వాగుడంతా వాగావో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచమని హామీ ఇచ్చారు. అలాగే చూస్తే గనక ఒకవేళ పెరిగిన ఛార్జెస్ ఉంటే గనక తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ చంద్రబాబు మోసం చేశాడు. ఈ 6 నెలల్లో 6 నెలలైన సందర్భంగా మీకు గిఫ్ట్ ఇచ్చాడు అని మాట్లాడుతున్నావు కదా. అసలు ఈఆర్సీకి విద్యుత్ ఛార్జెస్ 10 సంవత్సరాల పాటు పెంచుకోవచ్చు అని అనుమతి ఇచ్చిన అడ్డగాడిద ఎవడు? నా ఫస్ట్ క్వశ్చన్. గతంలో వీళ్ళు 22, 23 అంటే ఏప్రిల్ చూస్తే కనుక మార్చి టు మార్చ్ అనేది ఈఆర్సీ అనేది రిపోర్ట్ ఇస్తుంది. ఈఆర్సీ రిపోర్టు 2023లో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈఆర్సీ వాళ్ళకి అనుమతిస్తూ ఇచ్చిన లేఖ ఏంటి, ఇచ్చిన జీవో ఏంటి? దీని మీద మాట్లాడే దమ్ముందా? నేను చెప్తా. ఈఆర్సీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు? 2023 ఏప్రిల్లో, మార్చ్ ఎండింగ్ లో ఇచ్చారు. ఏమి ఇచ్చారయ్యా అంటే కనుక రేట్లు ఇలా పెరిగి ఉన్నాయి, మీరు ఎక్కువ ధర కొనటం వల్ల మా మీద ఇంత భారం పడుతుందని చెప్పి ఏపీ ఎస్పీడీసీఎల్ వాళ్ళు, అలాగే చూస్తే ఏపీ సిపిడిసిఎల్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఏపీ ఈపీడిఎల్స్ వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. మాకు ఇంత నష్టం వస్తుంది, అందువల్ల దీని మీద మేము భారం వేయాలనుకుంటున్నాం ప్రజల మీద. అంటే అమ్మా 2023కి అంటే ఇప్పటికే నేను 8 సార్లు పెంచాను విద్యుత్ ఛార్జెస్, ప్రజల మీద భారం వేశాను. మళ్ళీ నేను కనుక ఇప్పుడు పెంచితే గనక నన్ను ముడ్డి మీద తంతారేమో అని భయపడిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏం చెప్పాడయ్యా అంటే గనక 2023 దాకా వాడుకున్న ఛార్జెస్ ని ఎప్పటి నుంచి వాడుకోమని 2022 ఏప్రిల్లో వాడుకున్నాయి, 2024 నవంబరు డిసెంబరు, అలాగే మే 2022లో వాడుకున్నాయి, జనవరి 25 ఫిబ్రవరి 25లో వసూలు చేసుకునేటట్టు, జూన్ 2022లో వాడుకున్నాయి, మార్చి 25లో, ఏప్రిల్ 25లో వసూలు చేసుకునేటట్టు, జూలై 22లో వాడుకున్నాయి, ఫిబ్రవరి 25లో వసూలు చేసుకునేటట్టు, ఆగస్టు 22ని వాడుకున్న విద్యుత్తుని మార్చి 25 పిఆర్సీ ఛార్జెస్ ఏదైతే కనుక వాళ్ళు అప్లై చేశారో దాన్ని వసూలు చేసుకునేటట్లు, అలాగే చూసాక డిసెంబర్ 23న వాడుకున్న విద్యుత్తుని, ఏదైతే వినియోగదారులుగా వాడుకున్న విద్యుత్తుని జూలై 25 ఈ లెక్కను చూస్తే కనుక మార్చి 2023న వాడుకున్న విద్యుత్తుని, ఏదైతే వినియోగదారులు వాడుకున్నారో దాని మీద వేయాల్సిన సర్ఛార్జిని 2026 జనవరిలో వసూలు చేసుకునేటట్టు. ఇదిగో రే, నీకు దమ్ముంటే లాయర్వేగా, మంత్రిగా ఎలగబెట్టావుగా, అవసరమైతే ఈ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ పక్కన అనేది డిస్ప్లే చేపిస్తాను. ఎలగబెట్టావుగా, దీని మీద సమాధానం చెప్పరా ముండా. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, పెంచారు అంటున్నావు కదా. నేను సవాల్ చేస్తున్నా అంబటి రాంబాబు, నీలాగా అడ్డదిడ్డమైన పిడివాదనలు చేసి గంట అరగంటలు మాట్లాడే వాళ్ళు నాకొద్దు. సబ్జెక్ట్ మీద కన్సర్న్ అయ్యి ఇది అబద్ధము, జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇవ్వలేదు అని చెప్పి నిరూపించగల సత్తా ఉన్న నాయకుడు మీ వైఎస్ఆర్సీపీలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే, మీకు దమ్ముంటే గనక గుంటూరు కలెక్టరేట్ ముందల మీరు ఏర్పాటు చేయమనైనా చెప్పండి, పర్మిషన్ మీరైనా తీసుకోండి. లేదంటే కనుక సామాన్యుల తరపున నేను తీసుకుంటా పర్మిషన్. మీరు చర్చకు వచ్చే దమ్ముందా? నువ్వు కానీ, మీ జగన్మోహన్ రెడ్డి కానీ, మీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మీ ఏ2 విజయసాయి రెడ్డి కానీ, వీళ్ళల్లో ఎవరైనా సరే చర్చకు వచ్చే దమ్ముంటే రండి. అంతేగాని 27వ తారీఖు మేము వస్తాము, ధర్నా చేస్తాము, కలెక్టరేట్లో ముట్టడిస్తామంటే కనుక జనాల్ని తీసుకొచ్చి జనాలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పులు తీసుకొని కొడతారు మిమ్మల్ని మాత్రం చెబుతున్నా. పిచ్చి పిచ్చి ప్రేలాపలను ఆపి మీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని బేషరతుగా ఒప్పుకొని ఇది మేమే తప్పు చేశాము, పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది మేము ప్రజలను క్షమాపణ కోరుతున్నాము అని చెప్పి క్షమాపణ కోరండి. అంతే తప్పితే గనక కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తానంటే గనక తర్వాత పరిణామాలు అనేది చాలా తీవ్రంగా ఉంటాయి, ఆలోచించుకో.